ఈ దేశంలో నేషనల్ లీడర్స్ అనే వాళ్ళు వాళ్ళ పవర్ కోసం దేశాన్ని మూడు ముక్కలు చేసి ఏమన్నా రేషనల్ ఉన్నదా, ఏమన్నా లాజిక్ ఉన్నదా? ఈస్ట్ పాకిస్తాన్ అని క్రియేట్ చేయొచ్చా? ఒక భారత భూభాగాన్ని మూడు ముక్కలు చేయొచ్చా? ఇటొక పాకిస్తాన్ అటొక పాకిస్తాన్ తో మధ్యలో మనం ఎట్లా ఎగుతామని వీళ్ళు పవర్ కోసం తీసుకున్నారు దేశాన్ని. సో ఇప్పుడు వాళ్ళు విడదీసిన పశ్చిమ పాకిస్తాన్ ఇప్పుడు మనకు బంగ్లాదేశ్ కూడా మనం థ్రెడ్డింగ్ చేస్తా ఉంది కదా. అంతే కదా, ఇప్పుడు అంతా తిరిగి అక్కడికే వచ్చింది కదా. ఇప్పుడు రిలీజియన్ అనే ఇష్యూ అప్పటి నుంచి మరి సమస్య పోతుంది అనుకున్నాం కదా. పార్టీషన్ తో ఒక సొల్యూషన్ అన్నారు. మరి పార్టీషన్ తో సొల్యూషన్ ఇక్కడ అయింది. పాకిస్తాన్ జనాభా కంటే ఎక్కువ జనాభా ఈ రోజు భారతదేశంలో ముస్లిం జనాభా ఉంది. 2% ఉన్న వాళ్ళు ఇప్పుడు 20% వచ్చిండ్రు. దాన్ని మనం ఏమి తప్పు పట్టలే. అంటే వాళ్ళంత పచ్చగా పెరుగుతా ఉన్నారు ఈ దేశంలో. మనం ఎక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టండి. ఇక్కడ ఉన్న కొంతమంది ముస్లిమ్స్ లో కూడా అంటే అందరూ అనమనం ఇంకా ఇప్పటికీ పాకిస్తాన్ మీద ప్రేమ అభిమానం ఏదో చూపుతా ఉంటారు. మనం అట్లా చూపే వాళ్ళందరూ దేశద్రోహులు. దాంట్లో ఏమి మనం మిన్స్ చేయాల్సింది ఏం లేవు వర్డ్స్. ఇక్కడ ఎవరైతే ఈ దేశంలో ఉండి ఈ దేశంలో ఉండడానికి డిసైడ్ అయ్యి ఈ భారతదేశంలో ఉంటూ ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇక్కడ ఈ భూభాగం మీద పుట్టి పెరిగి వాళ్ళ పిల్లలు చదువుకుంటూ వాళ్ళు బతుకుతూ పాకిస్తాన్ కి ఎవరైనా కొమ్ము కాస్తా ఉన్నారంటే వాడు దేశద్రోహి.